ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఐ మీరు చేసిన స్టార్ట్ ఇన్ తెలుగు ఛానల్. న్యూ ఇయర్ వచ్చేసింది. జనవరి మంత్ కూడా అయిపోతుంది. ఈ మంత్లో అయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. రీసెంట్గానే సామ్సంగ్ S25 సిరీస్ కూడా లాంచ్ అయిపోయాయి. అండ్ సామ్సంగ్ S25 సిరీస్లో కొత్తగా S25 ఎడ్జ్ అనే మొబైల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మొబైల్ని అయితే తొందరలోనే లాంచ్ చేయబోతున్నారు. మనం ఇప్పుడైతే ఫిబ్రవరి మంత్లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. చాలా మటుకు మొబైల్స్ అయితే డిసెంబర్ అండ్ జనవరిలో అయితే లాంచ్ అయిపోయాయి. బట్ ఈ ఫిబ్రవరి మంత్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటని ఇప్పుడు మనమైతే డీటెయిల్గా తెలుసుకుందాం. మరి నా ఎఫర్ట్స్ గుర్తించి మీరు కనుక ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. బట్ ఇంకా చాలా గ్రో అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి మంత్లో లాంచ్ అయ్యే మొబైల్స్లో ఫస్ట్ అయితే నథింగ్ బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. అవే నథింగ్ 3 అండ్ నథింగ్ 3A. ఈ రూమర్స్ ప్రకారం ఫిబ్రవరి ఎండింగ్ లోపు అయితే లాంచ్ అవుతాయి. ఒకవేళ అటు ఇటు అయితే మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ అయిపోతాయి. నథింగ్ ఫోన్ 3A గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ 128Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్తో అయితే రాబోతుందని రూమర్స్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అంటున్నారు. అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఈ మొబైల్ అయితే సేమ్ నథింగ్ ఫోన్ 2A ఏ ప్రైస్లో లాంచ్ అయిందో అదే ప్రైస్లో లాంచ్ అవుతుందని చెప్పి అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఏ ప్రైస్కి లాంచ్ చేస్తారని చెప్పి. ఇంకా నథింగ్ ఫోన్ 3 గురించి మాట్లాడుకుంటే దీనిలో కూడా 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇది LTPO AMOLED డిస్ప్లే, అంటే మీకు రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతుంది మీ యూజేజ్ని బట్టి. రూమర్స్ ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొసెసర్తో వస్తుంది అంటున్నారు. బట్ నేనైతే స్నాప్డ్రాగన్ 8S ఆర్ 8 Gen 3 ప్రొసెసర్తో అయితే వస్తుంది అనుకుంటున్నాను. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్తో వస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్లో అయితే మంచి అప్గ్రేడ్ చేశారు. ఎందుకంటే ఈసారి పెరిస్కోప్ లెన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో వస్తుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. నథింగ్ బ్రాండ్ మొబైల్స్ లో నథింగ్ ఫోన్ 1 సక్సెస్ అయినట్టు వేరే మొబైల్స్ ఏమి సక్సెస్ అవ్వలేదు. ఇండియాలో నథింగ్ 2 మొబైల్ సేల్స్ అయితే అంత ఎక్కువగా అవ్వలేదు. మరి చూడాలి నథింగ్ ఫోన్ 3 అన్న సేల్స్ లో ఇంప్రూవ్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ బ్రాండ్ నుంచి ఐక్యూ నియో 10R మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్తో వస్తుంది. LPDDR5X RAM UFS 4.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ 6400 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీనిలో కెమెరాస్ కూడా బాగుండబోతున్నాయి. సోనీ LYT 600 లెన్స్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ కూడా ఐక్యూ బ్రాండ్ నుంచే ఐక్యూ నియో 10 Pro మొబైల్. ఇది ఐక్యూ నియో 10R అండ్ ఐక్యూ నియో 10 Pro రెండు కూడా ఒకేసారి లాంచ్ అవుతాయి. దీనిలో వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే రూమర్స్ ప్రకారం 30 నుంచి 35,000 లోపల అయితే లాంచ్ అవుతుంది. ఆ ప్రైస్ కి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్తో వస్తున్న మొబైల్ ఇది ఒకటే. ఇంకా LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో కూడా సోనీ LYT 600 లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6100 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. నాకు తెలిసి 2025 లో ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. చాలా మంచి స్పెక్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఐకో గురించి మీకు తెలిసిందే, వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే తీసుకొస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ GT60 చాలా సక్సెస్ అయిపోయింది. చాలా మంచి సేల్స్ అయితే అవుతున్నాయి. దానికి సక్సెసర్ అయిన రియల్మీ GT17 అయితే ఈ మంత్ లాంచ్ చేయబోతున్నారు. దీనిలో వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K 128Hz AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రొసెసర్తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రొసెసర్ ఇది. దగ్గర స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్తో అయితే పోటీ పడుతుంది. LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. అండ్ మెయిన్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 7000 mAh బ్యాటరీతో వస్తున్న మొబైల్ ఇది ఒకటే అవుతుంది. అండ్ IP69 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం ఈ 2025లో లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నింటిలో కూడా IP69 రేటింగ్, 7000 mAh బ్యాటరీ ఇవన్నీ కూడా కామన్ ఫీచర్స్ లా చూస్తాము. 2024లో అయితే బడ్జెట్ మొబైల్స్లో కర్వ్డ్ డిస్ప్లేని అయితే ట్రెండింగ్గా చూసాము. బట్ ఈ 2025లో IP69 రేటింగ్ ఇంకా బిగ్గర్ బ్యాటరీస్తో వచ్చే మొబైల్స్ని అయితే చూస్తాము. రియల్మీ మొబైల్స్లో ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే దాని UI చాలా బ్లోట్వేర్తో అయితే వస్తుంది. దాన్ని కొంచెం తగ్గిస్తే మటుకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో బ్రాండ్లో చాలా ఫేమస్ సిరీస్
అదే వివో V50 సిరీస్, వివో V50 అండ్ V50 Pro అయితే లాంచ్ కాబోతున్నాయి. 6.67 ఇంచ్ 1.5K 128 AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్తో అయితే వివో V50 Pro వస్తుంది. అదే స్నాప్డ్రాగన్ 7S Gen 3తో అయితే వివో V50 అయితే లాంచ్ కాబోతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో అయితే ప్రో వేరియంట్ వస్తుంది. నాన్ ప్రో వేరియంట్లో అయితే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ పెరిస్కోప్ లెన్స్ అయితే తేడా ఉంటుంది. సెల్ఫీ క్యామ్ కూడా సేమే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు మొబైల్స్ లో కూడా. 6000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది అండ్ IP69 రేటింగ్ అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. ఈ మొబైల్స్ అయితే 40,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ప్రైస్ కి ఇదైతే మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్స్ అయితే చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పనవసరం లేదు. V సిరీస్ లో కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Xiaomi 15 సిరీస్. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో లాంచ్ అయిన వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ ఇది. ఇండియాలో అయితే ఈ మంత్ లాంచ్ కాబోతుంది. 6.36 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే అయితే వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉండబోతుంది అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. 6100 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీనిలో కూడా IP69 రేటింగ్ ఉండబోతుంది అండ్ లైకా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే వస్తుంది. కాబట్టి కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Xiaomi's లేటెస్ట్ HyperOS 2.0 మీద అయితే రన్ అవుతుంది. Xiaomi 15 సిరీస్ లో అయితే కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ది మోస్ట్ అఫోర్డబుల్ ఐఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ 45,000 నుంచి 50,000 రూపాయలు లాంచ్ అవుతుంది. అదే iPhone SE 4, లేకపోతే దీని పేరు మార్చి iPhone 16e కింద అయితే లాంచ్ చేస్తారు. దీని డిజైన్ అయితే టోటల్ గా మార్చేశారు. ఇది వరకు SE మొబైల్స్ ఉన్నట్టు బిగ్గర్ బెజల్స్ అయితే ఉండవు. సేమ్ iPhone 16 సిరీస్ ఎలా ఉందో అలాగే ఉంటది. డైనమిక్ ఐలాండ్ తో అయితే వస్తుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ అయితే వస్తుంది అండ్ డిస్ప్లే సైజ్ కూడా పెంచారు. 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SE సిరీస్ ని ఎందుకు ఎక్కువ కొనే వాళ్ళంటే చాలా స్మాల్ గా ఉంటాయి, కాంపాక్ట్ గా ఉంటుంది డిజైన్ అయితే. ఈసారి సైజ్ అయితే పెంచేశారు అండ్ మెయిన్ గా యాపిల్ A18 బయోనిక్ చిప్ సెట్ తో వస్తుంది. చాలా పవర్ఫుల్ చిప్ సెట్ ఇది. ఎటువంటి టాస్క్స్ నైనా ఈజీగా అయితే చేస్తుంది. 48 మెగాపిక్సెల్ సింగిల్ లెన్స్ తోనే వస్తుంది. బట్ కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ అయితే మీ అందరికీ తెలిసిందే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే వస్తుంది. 3-7 mAh బ్యాటరీతో వస్తుంది. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. చార్జర్ అయితే బాక్స్ లో సపరేట్ కొనుక్కోవాల్సింది. ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ మొబైల్, అదే Oppo Find N5. దీన్నే రీబ్రాండ్ చేసి OnePlus Open 2 కింద అయితే లాంచ్ చేస్తారు. రెండిటిలో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ బ్రాండింగ్ పేరు మార్చి అయితే ఉంటుంది. లోపల సాఫ్ట్వేర్ కూడా సేమే ఉంటుంది. 8 ఇంచ్ 2K 120Hz LTPO AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయనేమో 6.4 ఇంచ్ కవర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. మెయిన్ గా ఈ మొబైల్ అయితే చాలా స్లిమ్ గా ఉంటుంది. ఓపెన్ చేస్తే 4mm థిక్నెస్ తో అయితే ఉంటుంది. ఒక పెన్సిల్ ఎంత సైజ్ ఉంటుందో దానికన్నా స్లిమ్ గా అయితే ఈ మొబైల్ ఉంటుంది. దీన్ని అయితే చాలా విధాలుగా కంపేర్ చేశారు. అదే ఈ మొబైల్ ని ఫోల్డ్ చేసినప్పుడు మటుకు 9.2mm థిక్నెస్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది అండ్ 32 మెగాపిక్సెల్ ప్లస్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా అవుట్పుట్ అయితే అదిరిపోతుంది. ఇంకా 5900 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా బడ్జెట్ లో మోటరోలా బ్రాండ్ నుంచి, ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి కూడా కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ February 2025 లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ గురించి అయితే. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ నుంచి మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Until next time.